మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం స్ప్రెడ్స్ మీద ఫోకస్ చేద్దాం. ఫస్ట్ స్ప్రెడ్స్ సింపుల్లీ అండర్స్టాండ్ చేసుకున్నామంటే మిగతా చాలా ఈజీ అనమాట ఆప్షన్స్లో ఈ యొక్క స్ట్రాటజీస్. ఓకే, వెరీ బేసిక్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు మనం ఏం స్ట్రాటజీ వేయొచ్చు అన్న విషయానికి వచ్చేసరికి మనం డైరెక్ట్గా పుట్ అనేది బై చేయొచ్చు. పుట్ బై చేయొచ్చు, వెరీ సింపుల్. సో ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్తుందంటే పుట్ అనేది పెరుగుతుంది, మనకు లాభం వస్తుంది. బట్ స్ప్రెడ్స్ యూజ్ చేయడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి తర్వాత అర్థమవుతాయి. ఓకే, కొంచెం ఎక్స్పీరియన్స్ కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తుంటే తెలుస్తూ ఉంటుంది. ఎనీహౌ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మార్కెట్ వ్యూ అనేది వెరీ ఇంపార్టెంట్. నేనేం చేస్తున్నాను, మార్కెట్ వ్యూ అనే దానికి వెళ్ళి ఇక్కడ బ్యారిష్ అనేది నా వ్యూ ఊరికే. ఓకే, బ్యారిష్ అనుకుందాం. ఎందుకు బ్యారిష్ అనుకుంటున్నాం ఇక్కడ వ్యూ, దిస్ ఈజ్ కాల్డ్ వ్యూ అనమాట. ఇది మనం క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే టెక్నికల్ అనాలిసిస్ కానీ ఫండమెంటల్ అనాలిసిస్ కానీ ఇండికేటర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ వ్యూ వచ్చేసరికి బేరిష్. అయితే ఈ వ్యూ అనేది మనం జనరేట్ చేసుకున్న తర్వాత రెసిస్టెన్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బేరిష్ అనుకుందాం. ఇప్పుడు దీంట్లో రెండు రకాలు తీసుకోవచ్చు, బేర్ కాల్ స్ప్రెడ్. ఓకే, ఇలా కూడా మనం బేరిష్ వ్యూలో వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బుల్లిష్గా కూడా వెళ్ళొచ్చు అనమాట. సారీ, కాల్స్ తీసుకున్నాం కదా, పుట్స్ కూడా తీసుకోవచ్చు. బేర్ పుట్ స్ప్రెడ్. ఫస్ట్ దీన్ని అండర్స్టాండ్ చేసుకుందాం. ఏది బేర్ కాల్ స్ప్రెడ్ అంటే ఏంటి అంటే చూడండి, ఫస్ట్ ఏదైతే వస్తుందో అది మన వ్యూ అనమాట. ఫస్ట్ ఇక్కడ ఏంటి వస్తుంది, బేరిష్ అని వస్తుంది, బేర్ కాల్ స్ప్రెడ్. ఓకే, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి మనకి. బుల్ కాల్ స్ప్రెడ్, ఓకే, అండ్ బుల్ పుట్ స్ప్రెడ్. అదేవిధంగా బేరిష్కి వెళ్తే బేర్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్, ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ దీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం వచ్చింది, బేర్ అని ఉంది, అంటే మన వ్యూ బేరిష్ అని చెప్తున్నాం అనమాట, వ్యూ బేరిష్. దాని తర్వాత దీంట్లో ఏమి ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నాం అంటే బేరిష్ వ్యూలో కాల్స్ అనేది యూస్ చేస్తున్నాం. స్ప్రెడ్ అంటే ఒకటి కంటే ఎక్కువగా స్ట్రైక్స్ అనేది మనం యూస్ చేసామనుకోండి, అప్పుడు స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సింపుల్గా ఇది చూడగానే బేర్ కాల్ స్ప్రెడ్ వేసాను అని ఎవరైనా చెప్పారనుకోండి, అంటే ఫస్ట్ ఆ వ్యూ వచ్చేసరికి బేరిష్, దాంట్లో వాడిన ఇన్స్ట్రుమెంట్స్ కాల్స్ స్ప్రెడ్. అదేవిధంగా కొంతమంది బేర్ పుట్ స్ప్రెడ్ తీసుకున్నా నేను అంటారు. అంటే ఫస్ట్ మనకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, బేర్ అనగానే ఓకే వ్యూ బేరిషే అంటే మార్కెట్ కిందకి వెళ్తేనే ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఈసారి పుట్స్ ద్వారా స్ప్రెడ్ అనేది తీసుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వ్యూ బేరిష్, దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్స్, దాని తర్వాత స్ప్రెడ్ అంటే ఎన్ని స్ట్రైక్స్ వాడేదని తెలుస్తుంది అనమాట. ఇది ప్రస్తుతం ఏంటంటే బేర్ కాల్ స్ప్రెడ్ అంటే ఏందనేది చూద్దాం. బేర్ కాల్ స్ప్రెడ్ ఫస్ట్ వ్యూ బేరిష్ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే రెండు స్ట్రైక్స్ అనేది తీసుకుంటున్నాను. 23,000 ఇది నేను డిలీట్ చేస్తున్నాను. రెసిస్టెన్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కిందకి వెళ్తుంది అనిపిస్తుంది. 23,800 స్ట్రైక్ని నేను సేల్ చేస్తున్నాను. అయితే ఏ స్ట్రైక్ సెల్ చేయాలి, ఏ స్ట్రైక్ బై చేయాలి అనేది మనకి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తర్వాత అర్థమవుతుంది. ప్రస్తుతం మనం ఏంటంటే 23,800 కాల్ని మనం సెల్ చేద్దాం. దాని తర్వాత 23,900 కాల్ని ఏం చేస్తున్నామంటే బై చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఇది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ స్ట్రైక్ అనేది ఏం చేసాము అంటే సెల్ చేసాం. సెల్ ఏది కాల్ అనమాట, మనం చేస్తుంది చూడండి, గుర్తుపెట్టుకోండి, కాల్ని సెల్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఏ కాల్ని సెల్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఉంది. 23,800ని సెల్ చేస్తున్నాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఎనదర్ కాల్ని బై చేస్తున్నాను ఇక్కడ. దిస్ ఈజ్ కాల్డ్ స్ప్రెడ్ అనమాట. బై చేస్తున్నాను, రైట్. 23,800ని సెల్ చేస్తున్నాను, 23,900 కాల్ని బై చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా చేసిన దాన్ని బేర్ కాల్ స్ప్రెడ్ అంటారు. బేర్ కాల్ స్ప్రెడ్ అంటే ఈ కేసులో ఏం జరుగుతుందంటే జనరల్గా సింపుల్గా చెప్తున్నాను, ఇది ప్రీమియం ఎక్కువ ఉంటుంది. 23,800 ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 100 రూపాయలు ఉంది, ఇది 80 రూపీస్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ద మనీ కదా. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉంది, ఓకేనా అనుకుందాం, ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉంది. ఓకే, దీని దగ్గరగా ఉన్న ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువగా ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం, సెల్ చేస్తున్నాం. మనం చేస్తుంది ఓవరాల్గా ఏంటంటే సెల్లింగ్ చేస్తున్నాం. బట్ ఇది ఎందుకు తీసుకుంటున్నాం అంటే ప్రొటెక్షన్ కోసం అనమాట. ఇది బేర్ కాల్ స్ప్రెడ్. అదేవిధంగా బేర్ పుట్ స్ప్రెడ్ అంటే ఎలా తీయొచ్చు అన్న దానికి వచ్చేసరికి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే
కాల్ బదులు పుట్ చేస్తున్నాం, బట్ రివర్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నా అంటే రివర్స్ చేస్తున్నాను. ఇక్కడ పుట్ అనేది తీసుకుంటున్నాను, పుట్టు బై చేస్తున్నాను, బేర్ పుట్ స్ప్రెడ్, పుట్టును బై చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత ఎనదర్ పుట్ అనేది తీసుకొని సెల్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను అయితే ఇక్కడ సెల్ చేసేది ఏదైతే ఉందో అది కిందకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 23,800 పుట్టుని బై చేశాను. ఎందుకు? నా వ్యూ బేరిష్ అనమాట. బట్ దాని తర్వాత కాస్ట్ని తగ్గించుకోవడానికి, రిస్క్ తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నానంటే 23,700 ఏదైతే ఉందో ఆ పుట్టుని సెల్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఎట్ ద మనీకి దగ్గరగా ఉంది కదా, దగ్గరగా ఉన్నది ఎక్కువ కాస్ట్ ఉంటుంది. డెఫినెట్గా ఇది 100 రూపీస్ ఉంది అనుకుందాం, ఇది 80 రూపీస్ ఉంది అనుకున్నాం. మనం దీన్ని బై చేస్తున్నాం. ఓకే, పుట్టుని బై చేస్తున్నాం. ఎందుకు బై చేస్తున్నాం అంటే మార్కెట్ కిందకి వెళ్తుందని, అంతే కదా. మనం ఎప్పుడైనా సరే కాల్ ఆప్షన్ ఎందుకు బై చేస్తాం, పుట్ ఆప్షన్ ఎందుకు బై చేస్తాం, ఆ యొక్క డైరెక్షన్ బట్టి. ఇక్కడ మార్కెట్లో పుట్ ఆప్షన్ బై చేసాం, ఇక్కడ మార్కెట్ కిందకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసి బై చేసాం. కానీ కొంచెం రిస్క్ని తగ్గించుకోవడానికి అనదర్ పుట్టుని ఏం చేసామంటే సెల్ చేసాం అనమాట. ఇక్కడ పుట్స్ యూజ్ చేసాం కాబట్టి ఇది బేర్ పుట్ స్ప్రెడ్ అంట. వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఈ యొక్క స్ట్రాటజీని ఏం చేయొచ్చు అంటే ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయొచ్చు. కంపల్సరీగా బ్యాక్ టెస్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ రెడీమేడ్ ఉంటాయి, మన వ్యూ అనేది సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళొచ్చు. ఓకే, లేదు మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్స్ అనేది యూస్ చేసుకొని బేరిష్ వ్యూ అనేది జనరేట్ చేయాలనుకుంటున్నాను. ఎలా జనరేట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇప్పుడు 23,660 ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం రఫ్గా 23,650 దగ్గర ఉంది. నేను దీన్ని సెల్ చేస్తున్నాను, కాల్ని సెల్ చేస్తాను. ఇప్పుడు నేను యూస్ చేస్తుంది ఏంటి? కాలు, బట్ బేరిష్ వ్యూ, ఇది సెల్ చేస్తున్నాను. కొద్దిగా తక్కువగా ప్రీమియం ఉంది. ఎంత ప్రీమియం ఉంది దీనిది? 118 రూపాయలు ఉంది. సెల్ చేశాను, ఫైన్. నా వ్యూ బేరిష్. కొద్దిగా ప్రొటెక్షన్ కోసం ఏం చేస్తున్నానంటే ఒక 100 పాయింట్స్ డిస్టెన్స్ వెళ్ళి స్ట్రైక్ అనేది బై చేస్తున్నాను. ఓకే, ఏ స్ట్రైక్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దూరంగా వెళితే రిస్క్ తగ్గుతుంది, రివార్డు తగ్గిపోతుంది. దగ్గరకు ఉంటే రిస్క్ పెరుగుతుంది, రివార్డు వస్తుంది అనమాట. అంతే, వెరీ సింపుల్ దీంట్లో లాజిక్. ఇక్కడ చూడండి టోటల్గా ఈ యొక్క స్ప్రెడ్ అయిపోయింది. ఇది మన వ్యూ వచ్చేసరికి ఇది బేరిష్. కాల్ని సెల్ చేసాం, ఇక్కడ హయ్యెస్ట్ ప్రీమియం ఉంది 118 రూపాయలు. ఎనదర్ కాల్ని బై చేసాం ప్రొడక్షన్ కోసం. మనం ప్రీమియం గెట్ అనమాట, మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసరికి క్రెడిట్. ఓకే, డెబిట్ కాదు, క్రెడిట్ స్ప్రెడ్ అంటాం. మనం రిసీవ్ చేసుకుంటున్నాం, మనం రిసీవ్ చేసుకుంటే క్రెడిట్ స్ప్రెడ్ ఇది. ఓకే, ఎనీహౌ ఇప్పుడు ఈ యొక్క స్ట్రాటజీలో మొత్తం మీద లాస్, ఒకవేళ మార్కెట్ అనేది మనం అనుకున్నట్టు వెళ్లకుండా, మనం అనుకుంటుంది ఏంది బేరిష్, బుల్లిష్ అయింది అనుకోండి, మ్యాక్స్ లాస్ అనేది 4,061 వస్తుంది. మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళిందంటే మ్యాక్స్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం పడుతుంది. బట్ ఇది మీరేం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్లో మనం ఈ స్ట్రాటజీ అనేది అప్లై చేసిన తర్వాత యాడ్ టు డ్రాఫ్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట స్ట్రాటజీ. మనం ఏం డిప్లాయ్ చేసాం, నిఫ్టీ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఆ పోర్ట్ఫోలియో నేమ్ అనేది పెడుతున్నాను, నిఫ్టీ టెస్ట్. ఓకే, పెట్టాను, నిఫ్టీ టెస్ట్ అని పెట్టాను. స్ట్రాటజీ నేమ్ వచ్చేసరికి బేరిష్, బేర్ కాల్, నీట్గా రాసుకోండి, స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్ అనేది క్రియేట్ చేసి కన్ఫర్మ్ చేశాను. ఓకే, లోడ్ ఇన్ బిల్డర్ అంటే ఇప్పుడు లోడ్ అవుతుంది, ఏం జరుగుతుందని చూడవచ్చు. దాని తర్వాత మనం సేవ్ చేసుకున్నాం కదా, అప్పుడు మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఎలా చూడొచ్చు అంటే ఇక్కడ చూడండి డ్రాఫ్ట్ పోర్ట్ఫోలియోస్ అని ఉంటుంది. మనం ఈరోజు క్రియేట్ చేసింది ఇదనమాట. ఓకే, సో కొద్దిగా ప్రైస్ అటు ఇటు వల్ల ఇది అయింది. ఓకే, ఈ లాస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేసుకొని మనం ఏ రోజు వేసాం, ఏ స్ట్రాటజీ ఏంటి అనేది మొత్తం ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది అనమాట. రైట్, 27th మార్చ్ ఎక్స్పైరీ ఇది. అండ్ దీన్ని మనం బిల్డర్లో చూడాలంటే కూడా ఓపెన్ స్ట్రాటజీ ఇన్ బిల్డర్ అనేది వస్తుంది. సేమ్ మనకి ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, మన బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఏంటి అనేది తెలుస్తుంది. దాని తర్వాత నేనేం చేస్తున్నానంటే స్ట్రాటజీ బిల్డర్కి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ బేర్ కాల్ స్ప్రెడ్ అనేది తీసుకున్నాం. మన వ్యూ అనేది స్లైట్ బేరిష్ అనమాట. దాని తర్వాత బేర్ పుట్ స్ప్రెడ్ తీసుకుంటే తీసుకోవచ్చు. దానికి దీనికి స్లైట్గా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇంతకుముందు కాల్స్ యూజ్ చేశాను, ఇప్పుడు పుట్స్ యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను బై చేస్తున్నా, చూడండి 99 రూపాయలు ఉంది, 650 ఎడ్దామని ఆప్షన్ని బై చేస్తున్నాను. డెఫినెట్గా మన వ్యూ వచ్చేసరికి బేరిషే, మనం బై చేస్తున్నాం కాబట్టి
బట్ కొద్దిగా రిస్క్ని తగ్గించుకోవడానికి అండ్ ఏదన్నా మనకి ఎగెనిస్ట్గా వెళ్ళినా సేఫ్గా ఉండడానికి ఎనదర్ కాల్ని అంటే 62 రూపాయలు ఉన్న ఆప్షన్ నేను ఏం చేస్తున్నా అంటే పుట్ని సేల్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను కంప్లీట్గా యూస్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి పుట్స్ అనమాట రెండు కూడా. బట్ అయితే ఏం చేసామంటే ఎట్ ద మనీ దగ్గర ఉన్న పుట్ని హైయెస్ట్ ప్రీమియం ఉన్నదాన్ని బై చేసాం, తక్కువ ప్రీమియం ఉన్నదాన్ని సెల్ చేసాం. ఇంతకుముందు ఏంటంటే మనం ప్రీమియం రిసీవ్ చేసుకుని ఇప్పుడు పే చేస్తున్నాం, మనం డెట్ డెట్లో ఉన్నాం అన్నమాట. ఇది డెబిట్ స్ప్రెడ్ అంట. పేర్లు ఇవన్నీ మనం మర్చిపోవచ్చు, కన్ఫ్యూజన్ ఉంటుంది కొత్తగా ఉన్నప్పుడు. ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ అనేది చూపిస్తుంది, మ్యాక్స్ లాస్ అనేది చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం బయ్యర్గా ఉన్నాం అనమాట. మార్కెట్ కన్నా ఫాస్ట్ కిందకు వస్తే ఈ స్ట్రాటజీ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. దీంట్లో ప్రోస్ కాన్స్ ఉంటాయి, ఈ తర్వాత స్లోగా అర్థమవుతుంది. సేమ్ ఇప్పుడు మనం తీసుకున్న స్ట్రాటజీని సేవ్ చేసుకోవచ్చు, క్రియేట్ పెట్టుకోండి. అండ్ ఇది కూడా నిఫ్టీ అండ్ టెస్ట్ 2 మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి బేర్ పుట్స్ అనేది యూజ్ చేసాం కాబట్టి బేర్ పుట్ స్ప్రెడ్ అనమాట. బేర్ పుట్ స్ప్రెడ్ క్రియేట్ చేసేసాం, కన్ఫర్మ్ చేసేయండి. లోడ్ ఇన్ బిల్డర్ కావాలంటే లోడ్ చేసుకోవచ్చు. లేదు తర్వాత 2-3 రోజుల తర్వాత ఈ స్ట్రాటజీలు ఎలా వర్కౌట్ అవుతున్నాయి అసలు ఏంటి అనేది ఒకసారి చూడటానికి డ్రాట్ పోర్ట్ఫోలియో అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనం క్లిక్ చేసామంటే దీని మీద అసలు ఈ స్ట్రాటజీ ఏంటి అనేది తెలుస్తుంది. బేర్ పుట్ స్ప్రెడ్ అనేది తీసుకున్నాం, స్ట్రైక్స్ ఏంటి ఇవన్నీ తెలుస్తుంది, లాస్ ప్రాఫిట్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ దాకా అయితే ప్రాక్టీస్ చేయండి, స్లోగా ప్రాక్టీస్ చేస్తే మనకేంటంటే క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఈ వీడియో కన్ఫ్యూజన్ అనిపించిన 1-2 సార్లు చూడండి. ఇది తెలిసిందంటే ఇంక మిగతా స్ట్రాటజీస్ అన్నీ చాలా ఈజీ అయిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ.